నిరసనకు దిగిన రెజిస్టర్లు ప్రభుత్వం మధ్య చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి క్రీడా శాఖ మంత్రి రెజిస్టర్ల మధ్య జరిగిన సమావేశంలో పలు డిమాండ్లు ఆమోదం పొందాయి. రెజిస్టర్లపై పోలీసు కేసులు ఉపసంహరించుకోవడం, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ అతని సన్నిహితులకు WFI ఎన్నికల్లో పాల్గొనకుండా అనుమతి ఇవ్వకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి. రెజిస్టర్లు క్రీడా మంత్రి మధ్య జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నట్లు భావిస్తున్నారు. క్రీడా మంత్రితో దాదాపు 6 గంటల పాటు చర్చలు జరిపి హామీలు ఇచ్చిన తర్వాత తమ నిరసనను జూన్ 15కి వాయిదా వేసేందుకు రెజిస్టర్లు అంగీకరించారు. ఇక రెజిస్టర్ల ఆందోళన ప్రస్తుత తాజా పరిణామాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుండి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. గత కొంతకాలంగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నాకి దిగినటువంటి రెజ్లర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రస్తుతం చర్చల తర్వాత ఇక్కడ నుండి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ భారీ ఎత్తున బందోబస్తు మనం చూడవచ్చు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఢిల్లీ పోలీసులు సమన్వయంతో పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని దారుల్ని కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. మరోవైపు ఈ చర్చల కోసం కేంద్రం మొదటి నుండి కూడా ఆసక్తి చూపించింది. కానీ రెజ్లర్లు మొదట్లో వారు కేంద్రంతో చర్చించేది లేదని మంకుపట్టు కూర్చున్నారు. కానీ తరువాత అమిత్ షా ఈ శనివారం అర్ధరాత్రి సమయంలో వారితో చర్చ జరిపారు. వారితో చర్చల్లో ప్రధానంగా ఖచ్చితంగా తనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరోసారి వారితో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో వారికి సంబంధించి ఒక స్పష్టమైన హామీని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నెల 15వ తారీఖున 15వ తారీఖు కంటే ముందే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ఒక లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు. మరోవైపు రానున్న ఎన్నికలు అంటే జూన్ 30వ తారీఖున ఈ రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో వారికి సంబంధించి అంటే బ్రిజ్భూషణ్ కి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తను ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఎవరిని కూడా అందులో పోటీ చేయకుండా నిలువరిస్తామని పేర్కొన్నారు. మరొక కీలక అంశం ఏంటంటే ఈసారి ఎన్నికల్లో ఒక మహిళా మెంబర్ ని పెడతాము. వారి ద్వారా అంతర్గతంగా ఏదైనా ఇటువంటి లైంగిక ఆరోపణలు లాంటివి వస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి ఒక మహిళా మెంబర్ ని కూడా పెడతామని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు మైనర్ ఎవరైతే ఉన్నారో ఆమె తాను మేజర్ ని కాదంటూ కోర్టులో మరోసారి అఫిడవిట్ పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ మైనర్ అయి ఉంటే మాత్రం బ్రిజ్భూషణ్ తీవ్రమైనటువంటి కష్టాల్లో పడేవాడు. ఎందుకంటే దానిలో పోక్సో కింద తీసుకోవాల్సి వచ్చేది, అటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చేది. అటువంటిది ఇప్పుడు తీసేసరికి తనకు దాదాపుగా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పించుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే గత కొంతకాలంగా పూర్తిగా కూడా ఈ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఆకర్షించింది. ముఖ్యంగా జాట్ కమ్యూనిటీకి చెందినటువంటి వీరు రానున్న 3 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపుగా అత్యంత ప్రభావితం చూపించే కమ్యూనిటీకి చెందినటువంటి ఈ రెజ్లర్ల ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది మరింత పెరగకుండా కేంద్రం వీళ్ళతో తొందరగా అంటే బీజేపీ తొందరగా దీనికి ఒక ముగింపు పలకాలని భావించింది. మొత్తానికి ప్రస్తుతానికైతే వీరంతా కూడా ఇక్కడ లేరు. చర్చల తరువాత వీరంతా కూడా వారి పనుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, తన మాట నిలబడుతుందా లేదా అనేది, అలాగే రెజ్లర్లు ఏం చేయబోతున్నారు అనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. జంతర్ మంతర్ నుండి ఫణిరాజ్ ఫర్ అమ్మా న్యూస్. గత కొంతకాలంగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు